ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. మనం బైబిల్లో చూస్తాము, దావీదుకు ఎటు పోయినను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, విజయాన్ని ఇచ్చాడని. ఇంకా చూస్తాము, దావీదు అంతకంతకు వర్ధిల్లుచుండెను అని చదువుతూ ఉంటాం అనమాట. మీరు కూడా ఆత్మీయంగానూ వర్ధిల్లాలి, భౌతికంగానూ వర్ధిల్లాలని ఆశపడుతున్నారా? ఉద్యోగంలోనూ లేదా వ్యాపారంలోనూ లేదా మీరు చేసే చిన్న చిన్న పనుల్లోనూ, వృత్తుల్లోనూ, వ్యవసాయంలోనూ మీరు ఏమి చేసినా కూడా సక్సెస్ మీ వెనకాల రావాలని మీరు ఆశపడుతున్నారా? మీరు చేసే దాంట్లో మీరు న్యాయంగా ఉన్నారు కానీ లాభం రావట్లేదు అని మీరు బాధపడుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోవాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? ముఖ్యమైన కారణం అంటే దేవుడు అతన్ని ప్రేమించడం కాదు, దావీదు దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు. లేఖనం చెప్తుంది, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు అని చెప్తుంది. మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత దేవుడి సమస్తమును మనకు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. అక్కడ వర్ధిల్లేదేమి లేదు, ఆల్రెడీ సమస్తము అన్నీ ఏర్పాటు చేసి మనకి దేవుడు ఇస్తాడనమాట. ఎక్కడ వర్ధిల్లుతామంటే ఈ భూమి మీదే వర్ధిల్లుతావు. ఈ భూమి మీద నీవు నివసించినంత కాలం వర్ధిల్లుచు ఉండాలి అంటే దావీదు వలె అంతకంతకు వర్ధిల్లుచు ఉండాలండి. నువ్వు ఎటు పోయినను ఏమి చేసినను నీకు సక్సెస్ నీ వెనకాల రావాలి అంటే నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు అని లేఖనం చెప్తుంది.